హాయ్, నేనే మీ సంధ్య. చెప్పాను కదా, సమ్మర్లో చాలా మంచి స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ దీని గురించి చూపిస్తూ నేనైతే నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేశాను. కానీ ఇది ఎలా ప్రిపేర్ చేసి ఈ బ్లాగ్లో మీతో షేర్ చేశాను అనమాట. చిన్న చిన్న ఆనపకాయ ముక్కలు, మా సైడ్ ఆనపకాయ అంటే మీ సైడ్ ఏమంటామో నాకైతే తెలియదు. కానీ సొరకాయని కూడా చాలా మంది అంటారట, పేరెంట్స్ నాకు తెలియదు. ఇంకోటి కూడా నేను దాన్ని సొరకాయ అనుకుంటాను. అయితే ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన తొక్క తీసేసి పిక్కలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, వేసామా లేదన్నట్టు సాల్ట్ వేసుకొని అవి బాగా బాయిల్ చేసుకొని ముక్కలకి బాగా ఉడికిపోయిన తర్వాత అది స్టెయిన్ చేసుకొని అప్పుడు ఏంటంటే చిన్న గిన్నెలోకి మీకు నెయ్యి అంటే నెయ్యి, నూనె అంటే నూనె, అది నెయ్యి ఇష్టం మీ ఆప్షన్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, మీకు ఇంకా స్పైసీగా తింటానంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత పాలు అనమాట. మీకు చిక్కగా బాగా టేస్టీగా కావాలి అనుకుంటే పాలు మీకు ఎన్ని కావాలంటే అన్ని పాలు వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పుడు పాలు వేస్తున్నాను, వాటర్ కాస్త ఎక్కువ వేసాను అనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత పాలు బాగా మరిగేటప్పుడు కాస్త పంచదార వేసుకోండి. బెల్లం అయితే వాడొద్దు, పాలు ఎరిగిపోతుంది, కర్రీ అనేది పాడైపోతుంది. పాలు పంచదార వేసుకొని తగినంత ఉప్పు, తీపి అంతా సరిపోయింది అనుకున్నప్పుడు మనం వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిని మనం బొంబాయి చట్నీకి ఎలా దార పెడతామో అలా దార పెట్టుకుని ఒక 10 minutes ఉడుకుంటే చాలండి, చాలా టేస్ట్ అయిన కర్రీ రెడీ. ఇది ఎలా అంటే చిన్న చిన్న కారంగా, చిన్న తీపిగా చాలా బాగుంటుంది కర్రీ. సమ్మర్కి చాలా మంచిది అనమాట, హెల్త్ కూడా. మీరు ట్రై చేయండి. ఎలా ఉంటే కామెంట్ చేయండి.